ఇంటి ముందు చెప్పులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. राजमाता समर शंख फूंक दो। నిజంగానే ఇండియన్ పోరగాళ్ళ లేకపోతే ఎక్కడైనా దిగొచ్చారా? ఒకే రోజు 2 సెంచరీలు. ఒక్కడేమో ఇంగ్లాండ్ గడ్డపై ఫస్ట్ టైం ఆడి సెంచరీ పిసికిండు, ఇంకొకడేమంటే డెబ్యూ కెప్టెన్సీలోనే సెంచరీ పిసికిండు. మిగతా వాళ్ళు ఏమైనా తక్కువ అంటే రాహుల్ ఏమో 40 కొట్టిండు, పంత్ ఏమో 65 కొట్టిండు. మొదటి రోజే ఇంగ్లాండ్ పై ఫైనల్ గా 359 కొట్టి 3 వికెట్లే ఇచ్చిర్రు. ఫైనల్ గా ఇంగ్లాండ్ కేమో మొదటి రోజే చుక్కలు చూపించిర్రు. ఇది కాదా ఇండియా ఊరమాస్ పర్ఫార్మెన్స్ అంటే? అరే థ్యాంక్ యూ సో మచ్ కోహ్లీ అన్న, నీ నెంబర్ 4 ఇంత మంచిగా కలిసి వస్తుందని కళ్ళు అక్కడ ఊహించుకోలేదు. డెబ్యూ కెప్టెన్సీలోనే సెంచరీ కొట్టడం మామూలు విషయమా చెప్పు? అరే ఇంతవరకు ఇంగ్లాండ్ గడ్డపై ఒక్క సెంచరీ అంటే ఒక్క సెంచరీ కూడా లేదు. అలాంటిది వట్టిగానే సెంచరీ పిసికి పడేసా, అది శుభ్మన్ గిల్ అంటే. అరే గిల్లు, నువ్వు డెబ్యూ కెప్టెన్సీలోనే సెంచరీ పిస్తే నేను మాత్రం ఇండియా గడ్డపై ఫస్ట్ మ్యాచ్ సెంచరీ పిసికా. అంతటితో వదలానా? లేదు. వెస్టిండీస్ గడ్డపై సేమ్ రిపీట్, అలానే బీజిటీలో ఆస్ట్రేలియా గడ్డపై సేమ్ రిపీట్. ఇప్పుడు ఫైనల్ గా ఇంగ్లాండ్ గడ్డపై ఇక్కడ ఫస్ట్ సెంచరీ పిసికేసా. ఏ గడ్డపై అడుగు పెట్టినా ఫస్ట్ సెంచరీ మాత్రం పక్కా ఉంటది. పానీపూరి స్టార్ జైస్వాల్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఏం దరిద్రమో ఏమో గాని స్టార్ట్ మాత్రం బాగా వస్తుంది, కానీ సెంచరీ నా సెంచరీ మాత్రం ఈజీగా మిస్ అయిపోతది. ఆ కాస్కానికి నా పుల్లో వట్టిగా ఇచ్చినట్టు అయింది. లాస్ట్ కి అవుట్స్ అయితే ఆఫ్ స్టంబాలు వట్టిగా వదిలేసింటే కదా పుల్ల ఈజీగా చేతిలో ఉండేది. దాన్ని కవర్ డ్రైవ్ కొట్టడానికి ట్రై చేసింది, పుల్ల వట్టిగానే పోయింది. లేకపోయింటే సెంచరీ వట్టిగానే పిసికేసేవాడిని. అరే రాహుల్, పోతే పోంతి, అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు కదా, అది చాలు. ఈ ఇన్నింగ్స్ లో మిస్ అయితే ఏంటి, నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కొట్టు, నీ తడాకా చూపించు. ఇంకా ఒకటి కాదు, ఇంగ్లాండ్ తో 4 మ్యాచ్లు ఉంది. 4 మ్యాచ్లను మంచి పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ కి తాట తప్పి. అరే మా బౌలర్లకి ఏమైందో ఏ మాత్రం అర్థం కాలేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా బౌలింగ్ వేయలేదు. అదే నేను కష్టపడి 2 పుల్లలు పీక, లేకపోయింటే ఇంకా ఎంత రన్స్ కొట్టా వల్ల ఏమో. అరే వరుసగా 2 పుల్లలు పాడింది, ఇంకా వరుసగా పడుతుందిలే అనుకుంటే అంతలోపే ఆ జైస్వాల్ గిల్లు మంచి పార్ట్నర్షిప్ పెట్టేశారు. నీ అవ్వ ఈ డే 2 అన్నా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వట్టిగానే పుల్లలు పీకేయాలి. అరే బ్రూక్ బాబాయ్, మీకైతే అంత సీన్ లేదు. సెట్ అయి ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? ఇండియన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్. నీ అవ్వ ఈ రోజు డబుల్ సెంచరీ లేపతా, శుభ్మన్ గిల్ పవర్ ఏంటో చూపిస్తా. ముందే చెప్పా కదా మీతోని మొదటి బోని కొడుతున్నామనేసి. అరే గిల్లు, మీరు బీజిటీలో కూడా అదే సీన్ రిపీట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ ఏమో ఈజీగా గెలిచేస్తారు, కానీ సెకండ్ మ్యాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన పోరేంటో. ఫస్ట్ మ్యాచ్ కదా దేవునికి వదిలేద్దామని వదిలేస్తున్నాం, లేకపోయింటే వట్టిగానే పిసికేసే వాళ్ళము. నెక్స్ట్ మ్యాచ్ నుంచి చూపిస్తాం ఇంగ్లాండ్ పవర్ ఏంటో. అరే అదరేనా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదన్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారేనన్నా.